ఉంటాడు, ఆయన శరీరధారి అయి వస్తాడు. ఆ వాక్యం యోబు పలికిన వాక్యం, అబ్రహాము పలికిన వాక్యం, యెషయా పలికిన వాక్యం, మోషే, ఆదాము మొదలుకొని ప్రవక్తలందరూ ఆ వాక్యాన్ని ప్రకటన చేశారు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారి అయి 2025 సంవత్సరాల క్రితం భూమి మీద నిలిచినాడు. నిలిచి సజీవుడై ఆయన కల్వారిగిరిని ఎక్కి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన సమస్తాన్ని కోల్పోయి సిలువలో చూచినప్పుడు చూడనొల్లని వాడిగాను విసర్జింపబడిన వాడుగాను ఆయనని ఎంచినాము. చూడలేకపోయినా మహేష్ వాక్యం చెప్తా 10,000 మందిలో పురుషులు 10,000 మంది ఉంటే ఆయన ఒక్కడిని మనం గుర్తుపడతామంట. అంతటి సౌందర్యవంతుల్ని సిలువలో చూసినప్పుడు ఎలా కనపడ్డాడు తెలుసా? దేవుడు కూడా చూడలేకపోయినాడు. అందుకనే దేవుడు వదిలేస్తున్నాడు. ఎందుకు వదిలేసాడు తెలుసా? ఆయన చెయ్యి వదిలితే నీ చెయ్యి పట్టుకోవటానికి వదిలేసినాడు. ఆయన్ను యేసుని వదిలేసినాడు. అన్నిటికంటే కష్టమైంది తెలుసా? ఏందనుకున్నారు? సిలువ కాదండి ఆయనకు కష్టము, అది మోయలేక కాదండి, దేవుడి నుంచి ఎడబాటే. దేవుడి నుంచి వెళ్ళిపోతే నీకు నాకు బ్రతుకు ఉండదండి. ప్రవీణ్ కుమార్ గురించి అందరూ వింటున్నారు కదా, పగడాల ప్రవీణ్ కుమార్ పగడాలు అంటున్నారు కదా. పగడాల ప్రవీణ్ కుమార్ బ్రతికున్నప్పుడు ఏ పేరు సంపాదించుకున్నాడో నాకు తెలియదు, కానీ వాడు ఎందుకంటే వాడు నాకంటే చిన్నోడు, నాకు తెలిసిన అక్క వాళ్ళ కొడుకేవాడు. వాడు విశ్వాసం ద్వారా ఇప్పుడు కూడా మాట్లాడతాడు, ఎప్పుడు కూడా మాట్లాడతాడు. వాడి విశ్వాసం గొప్పది, నిరీక్షణ గొప్పది. మరణం ఎలానైనా కానిచ్చండి, దేవుని దగ్గర ఉండేది చాలా గొప్ప స్టేట్మెంట్లు ఉంటాయి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. ఊరికే పోదు. ఎవరెవరు ఎన్నైనా మాట్లాడినా తాగినాడు, తందనాడు, ఇంకోటైనాడు, ఏమి పట్టించుకోకండి. ప్రభునందు ఉండి మృత్యుడైనాడు వాడు ముందే చెప్పినాడు. నేను సావటానికి 3 నెలల కిందట చెప్పినాడంట. ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పినాడంట, అన్నా 3 నెలల్లో నన్ను ఫినిష్ అన్నా నేను అన్నాడు. ఏమంటే అలా ఉంది నా పరిస్థితి అన్న. 3 నెలల కిందట చెప్పినాడు, ప్రవచించినాడు వాడు. మన మరణం గురించి దేవుడి ముందే చెప్పినాడు. వాడు అంటేనే ఏమనుకోదు, అక్క కొడుకు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మరణమైనా ఏదైనా యేసయ్య చేతిలో నుంచి ఎవ్వరు కూడా మిమ్మల్ని. అందుకని సైతానికి నువ్వంటే భయం. నీ ఎంట ఎందుకు పడతా తెలుసా? నువ్వంటే భయం దానికి. నువ్వు బాగుంటే దాని రాజ్యం. ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ 11 సంవత్సరాలైంది నేను పరిచర్య చేస్తూ ఉండి, జెసికా ఇట్లా, స్వర్ణ ఇట్లా, తనిత ఇట్లా, నేను సంపాదించుకున్నది చెప్తున్నాను 11 ఏళ్ళ నుంచి. నా బిడ్డలు వాక్యం చెప్తా ఉంటే నా హృదయం ఉప్పొంగుతూ ఉంది. ఎరుషా ఇట్లా, నేను సంపాదించుకున్నది ఏంటి అనంటే, నేను విజయమ్మ ఈ బిడ్డలు వాక్యం చెప్తుంటే ఆ హృదయం ఎలా ఉప్పొంగిందంటే, పరలోకపు వాసులారా చూడండి, నా బిడ్డలు యేసయ్య యొక్క మరణాన్ని ప్రచురం చేస్తా. ఆ బిడ్డలు పలికిన ప్రతి మాట తొంగి దేవదూతలు చూసి తండ్రి ఎదుట తప్పట్లు కొట్టండి. యేసయ్య ప్రేమను తలంచుకొని మాటలే పెగల్ల. అప్పుడే చెప్పలే కానీ కాదు, పెగల్లే, నిజంగా అనుభవించింది. వీళ్ళండి బిడ్డలు ఏం చెప్తే అది చేస్తాం. నేను విజయమ్మ ఏం చెప్తే అది చేస్తాం. తయారు చేసుకున్నాం మేము. వీరిని బట్టి అతిశయపడుతున్నాను.
స్వర్ణ వాక్యం చెప్తా ఉంటే ఇంకా గంటలు కొద్ది చెప్తాది ఇంకా పిల్ల. నేను కూడా చెప్పాలని భయపడి ఇంకా సాధ్యమా అన్నా, ఇంకా తీస్తుంది. ఎరుష కూడా దాచిపెట్టుకుని అమ్ముదాం, ఏమంటారు, బాణం వదులుతాం తొందరలోనే, ఓకేనా కదా. ఛాలెంజ్ చేసినాడమ్మా, ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ అయిపోయింది. యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీకు దేవునికి మధ్య ఒక పంచాయతీ వచ్చింది, ఎవరు తీర్చలే. దేవునికి నీకు వస్తే ఎవరు తీర్చడానికి శక్తి లేదు. దేవదూతలు రావడానికి లేదు, శిష్యుడు రావడానికి లేదు, ప్రవక్త రావడానికి లేదు,